వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 2 రకాల ఉసిరికాయ పచ్చళ్ళని అంటే నిలువు పచ్చళ్ళని చేసి చూపిస్తాను. కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికాయలు మనకి విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా. ఖచ్చితంగా అందరూ ఉసిరికాయ పచ్చడి చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే నేను చెప్పిన కొలతలతో ఉసిరికాయ పచ్చడి ఒకసారి పెట్టుకొని చూడండి. చాలా బాగా వస్తుంది. సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ చేసుకునే పచ్చడి వచ్చేసి కాయ పలంగా పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మీరు ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ టైం పెట్టుకోవాలన్నా నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా చూపిస్తాను రండి. ఈ ఉసిరికాయ నిలవ పచ్చడి కోసం నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. రాతి ఉసిరికాయలు అంటారు కదా, ఈ ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయల్ని ఇలా నీళ్ళల్లో వేసేసి ఒక 2-3 సార్లు నీట్గా కడగండి. ఇలా ప్రతి కాయని రుద్దుతూ నీట్గా కడగండి. ఇప్పుడు ఇలా కడిగిన ఉసిరికాయల్ని ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఇలా పొడి గుడ్డతోటి నీట్గా తుడిచేయండి. తడి లేకుండా నీట్గా తుడుచుకోండి. అన్ని ఉసిరికాయల్ని ఇలాగే తుడిచిపెట్టుకోవాలండి. అలాగే ఈ పచ్చడికి ఉసిరికాయలు ఎలా ఎంచుకుంటారంటే మరీ చిన్నవి కాకుండా అలా అని మరీ పెద్ద సైజులో ఉన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలు తీసుకోండి. పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఉసిరికాయలన్నింటినీ నేను తుడిచిపెట్టేసుకున్నానండి. ఇలా తుడుచుకున్న ఉసిరికాయల్ని మీరు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక అరగంట పెట్టేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉసిరికాయల్లో ఎక్కడైనా తడి అలా ఉన్నా కానీ నీట్గా పోయి మనకి ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక గిన్నెలోకి 100 గ్రాముల దాకా చింతపండు తీసుకోండి. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు సరిపోతుందండి. ఈ చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి. ఇలా చింతపండు మొత్తం విడదీసిన తర్వాత దీంట్లో బాగా కాచిన నీళ్లు పోసుకోండి. చన్నీళ్ళు అస్సలు పోయకూడదండి, పచ్చడి పాడైపోతుంది. బాగా కాచిన నీళ్ళే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ చింతపండుని బాగా నాననివ్వండి. పక్కన పెట్టేయండి గిన్నెని. ఇప్పుడు ఒక అరగంట పాటు నేను ఫ్యాన్ కింద పెట్టి ఉసిరికాయలని బాగా ఆరబెట్టేశానండి. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయకి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఒక 4-5 ఘాట్లు వచ్చేటట్లు పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి ఊరే కొద్దీ మనకి ఉసిరికాయ లోపలికి కూడా వెళ్ళి ఉసిరికాయ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే మీరు తీసుకున్న ఉసిరికాయలకి ఈ విధంగా ఎక్కడైనా కొద్దిగా నల్లగా ఉండి పాడైపోయాయి అనుకున్నారనుకోండి, అలాంటి ఉసిరికాయల్ని ఆ పాడైనంత వరకు కట్ చేసి తీసుకోండి. వీలైనంత వరకు మంచి ఉసిరికాయల్ని ఎంచుకోవడానికి ట్రై చేయండి. అన్ని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నాకు చింతపండు కూడా బాగా నానిందండి. ఇలా నానిన చింతపండుని చేతితోటి బాగా పిసకండి. ఇలా పిసికిన తర్వాత మీరు ఏ ప్యాన్లో అయితే చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్ని తీసుకొని ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని వడగట్టేసుకోండి. ఇలా స్టైనర్లో వేసి తిప్పుతూ ఉన్నారనుకోండి, మనకి గుజ్జు అనేది కిందకి దిగి ప్యాన్లో పడుతుంది. పిప్పి సపరేట్ అయిపోతుందండి. చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి. మరి నీళ్ళగా చేసుకుంటే ఉడికించేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని కాస్త చిక్కగా ఉండేటట్లు చేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు మొత్తం ప్యాన్లోకి వచ్చిన తర్వాత పిప్పి మిగిలింది కదండి, ఆ పిప్పిని మళ్ళీ ఒకసారి గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా పిసికి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోండి. ఈ నీళ్లు కూడా మనం ఫస్ట్ కాచి చల్లార్చుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళే పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకోవద్దు. ఇలా ఒక 3 సార్లన్నా కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా పిసికి చింతపండు గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను చింతపండు గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను. పిప్పి మిగిలింది కదా, ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసుకున్న ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు గుజ్జుని బాగా ఉడకనివ్వండి. ఈ గుజ్జు అనేది మనకి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, చింతపండు గుజ్జు అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువ గట్టిగా వచ్చేటట్లు ఉడికించుకోమాకండి. ఇది ఆరేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా కాస్త పల్చగా ఉడికినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఆవు పిండి మెంతిపిండి చేసుకోవడానికి మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. కేజీ ఉసిరికాయలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతాయండి. టేబుల్ స్పూన్ నేను మెజరింగ్ స్పూన్తో చూపించాను. మీరు మామూలుగా ఇంట్లో వాడే స్పూన్తో అయితే 2 స్పూన్లు అవుతుందండి ఈ మెంతులు. చూడండి, నేను మామూలుగా ఇంట్లో వాడే స్పూన్తో కూడా ఒకసారి చూపిస్తాను. 2 స్పూన్లు అవుతుంది. జస్ట్ మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి. ఇలాంటి స్పూన్లు మనకి ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటాయి కదా, ఇలాంటి స్పూన్తో మెజరింగ్ చేసుకోండి. ఇలా 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మెంతులు తీసుకున్న స్పూన్తోనే 4 స్పూన్లు ఆవాలు కూడా వేసుకోండి. 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను, 4 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలన్నింటినీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగనివ్వండి. మాడొద్దండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. మాడకుండా దోరగా వేయించుకోండి.
ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉసిరికాయలన్నింటికి ఘాట్లు పెట్టుకున్నాం కదా. ఆ ఉసిరికాయలని ఇలా గ్లాస్ తోటి కొలుచుకోండి. మీ దగ్గర ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాసు ఒక 4 గ్లాసులు ఉసిరికాయలు వచ్చేంత వరకు కొలత పెట్టుకోండి. ఇలా కొలుచుకున్నారనుకోండి మీకు ఉప్పు కారం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా గ్లాసు కొలతతోటి ఎవరైనా ఊరగాయ పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకని నేను ఇలా గ్లాస్ కొలతతో చెప్తున్నాను. 4 గ్లాసులు ఉసిరికాయలు వచ్చేటట్లు చూసుకోండి. ఈ మధ్య నన్ను కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారండి, ఇలా గ్లాసు కొలతలతోటి ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలో చూపించమని. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా, కరెక్ట్గా 4 గ్లాసులు ఉసిరికాయలు వచ్చాయండి. ఇలా ఉసిరికాయలను కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం మనం. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకోవడానికి ఇలా స్టవ్ పైన బాండిల్ని పెట్టుకొని దీంట్లో మీరు ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయల్ని కొలుచుకుంటారో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు ఆయిల్ని పోసుకోండి. ఈ ఆయిల్ కూడా మనకి పప్పు నూనె దొరుకుతుంది కదా ఊరగాయలు పెట్టడానికి, అదైనా వాడుకోవచ్చు, లేదా పల్లి నూనె అయినా వాడుకోవచ్చు అండి. ఇవి 2 పచ్చళ్ళకి బాగుంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి టేస్ట్ అంత బాగుండవు. నేనైతే పల్లి నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయలన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోకుండా ఒక 2 సార్లుగా వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మరి ఎక్కువ మెత్తగా అయిపోయేదాకా వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను కాబట్టి ఇలా నురగలాగా కనిపిస్తుంది మీకు. పల్లి నూనెకి ఇలా నురగ వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మీకు ఈజీగా అర్థమవడం కోసం ఇలా చాకు తీసుకొని ఇలా గుచ్చి చూడండి. ఈజీగా దిగబడిపోయింది కదా కాయలోకి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఈ ఉసిరికాయలన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇలా ఒకసారి ఉసిరికాయలు వేయించేసిన తర్వాత మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకోండి. ఇదే విధంగా వేయించుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయలన్నీ వేయించేసిన తర్వాత ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ. కొంతమంది ఇంగువ వేసుకోరండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఒక 7-8 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఈ పోపుని వేగనిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. పోపు బాగా చల్లారాలండి. కొంతమంది పోపు వేసుకోకుండానే చేసుకుంటారు. మీరు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు, అంటే పోపు లేకుండా అయినా చేసుకోవచ్చు. నేనైతే పోపు వేసుకుంటాను. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. అన్నీ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే పచ్చడిని కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలు బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకునే చింతపండు గుజ్జు మొత్తం ఉసిరికాయల్లో వేసుకోండి. దీంట్లోనే ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండిని కూడా వేసుకోండి. అలాగే కారం వచ్చేసి 1 గ్లాస్ తీసుకోండి. మీకు గ్రామ్స్లో కావాలి అంటే ఎగ్జాక్ట్గా ఇది 130 గ్రామ్స్ ఉందండి. అలాగే ఈ కారాన్ని కూడా పచ్చి కారమే తీసుకోండి. దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి 1/2 గ్లాస్ కంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. 3వ రోజు మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఉప్పు కూడా నేను ఇక్కడ సముద్రపు ఉప్పుని తీసుకున్నానండి, అంటే కల్లుప్పు. ఎండలో పెట్టి ఎండబెట్టేసి మిక్సీకి వేసి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు మామూలు ఉప్పునైనా వేసుకోవచ్చు. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు, అంటే ఈ పచ్చడే కాదండి, ఏ పచ్చడి పెట్టుకున్నా సరే మీకు ఎక్కువ రోజులు సంవత్సరాల పాటు నిలవ ఉండాలంటే ఫస్ట్ తడి ఉండకూడదు. అలాగే ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండాలి. ఆయిల్ కూడా పచ్చడి మునిగేంత వరకు ఉండాలండి. అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇవి 3 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్న ఈ నూనెని కూడా పోసేసి పోపుతో సహా వేసుకోండి. మొత్తం బాగా కలిపేసుకోండి. ఈ నూనె కూడా బాగా చల్లారాలండి. వేడి మీదే పోసేసారనుకోండి మీకు పచ్చడి రంగు మారిపోతుంది. అందుకని అన్నీ చల్లారిన తర్వాతే పచ్చడి కలుపుకోండి. ఇలా పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టేయండి. తడి తగలని చోట చూసుకొని పక్కన పెట్టుకోండి. 3వ రోజుకి మీకు ఆయిల్ పైన తేలుతూ సపరేట్ అయి ఉంటుందండి. అప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసేసి కలుపుకోవచ్చు. నేనైతే ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు 3 రోజుల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఈ విధంగా ఆయిల్ ఊరుతుందండి. ఇలా వచ్చిన తర్వాత 3వ రోజు ఒకసారి బాగా కలుపుకోండి పచ్చడిని. ఒకసారి టేస్ట్ చూసుకోండి.
ఉప్పు మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. అలాగే ఆయిల్ సరిపోలేదు అనిపించినా కానీ కొద్దిగా ఆయిల్ని వేడి చేసి బాగా చల్లారిన తర్వాత పోసుకొని కలుపుకోండి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీకు సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఒక 3-4 నెలలు తర్వాత పచ్చడి కొద్దిగా రంగు మారినట్లు అనిపిస్తుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే రంగు మారుతుంది అనుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుంది. మరి చూసారు కదా ఉసిరికాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో. ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెండవ రకం పచ్చడి వచ్చేసి కాయ పలంగా కాకుండా ఉసిరికాయ ముక్కలతోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇది కూడా సింపుల్గా పక్కా కొలతలతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ కొలతలను ఉపయోగించి ఈ పచ్చడి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రండి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నానండి. ఈ ఉసిరికాయలు నేను కాస్త లావుగా ఉన్నవి తీసుకున్నాను, పచ్చడి బాగుంటుంది. మీరు మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలు దొరుకుతాయి మీకు, అలాంటివైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా తెచ్చుకున్న ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేయండి. నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాత తడి లేకుండా పొడి గుడ్డ పెట్టి నీట్గా తుడిచేయండి. తుడిచిన తర్వాత ఫ్యాన్ కింద ఒక అరగంట లేదా గంట పాటు ఆరబెట్టండి. మనకి ఉసిరికాయలకి ఎక్కడ తడి ఉండకూడదండి, తడి ఉండే పచ్చడి పాడైపోతుంది. అలా ఆరబెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ ఉసిరికాయలకి మధ్యలో మీకు ఘాట్లుగా ఉంటుంది కదా, ఆ ఘాట్లలో చాకుతోటి ఈ విధంగా అన్నారంటే మీకు ఈజీగా ముక్కలు విడిపోతాయండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈజీగా కొంచెం గట్టిగా నొక్కి పెట్టి అనేస్తే మీకు ఈ విధంగా ముక్కలు వచ్చేస్తాయి. ఒక ముక్క వచ్చేసిందంటే చాలండి, మిగతావన్నీ ఈజీగా ఊడొచ్చేస్తాయి. లోపల విత్తనం తీసి పక్కన పెట్టేసి అన్ని ఉసిరికాయలని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఈ 1/2 కేజీ ఉసిరికాయలకి చింతపండు 50 గ్రాములు తీసుకోవాలి. అదే కేజీతో అంటే కేజీ ఉసిరికాయలతో చేసుకునే పని అయితే 100 గ్రాములు చింతపండు పడుతుంది. కాస్త పులుపు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 10 గ్రాములు అంటే ఒక 60 గ్రాముల దాకా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా నాకు 52 గ్రాములు వచ్చింది చింతపండు. ఇలా చేతితో పట్టుకొని చూస్తే కూడా మీకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది. ఇంత చింతపండు తీసుకొని ఇలా పాయలు లోపల విత్తనాలు ఏమీ లేకుండా విడతీసేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చింతపండుని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు చింతపండు ఇలా బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కన పెట్టేసేయండి. చింతపండు బాగా ఆరిన తర్వాత మనం చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకుందాము. ఈలోపు ఏం చేస్తారంటే స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు చూడండి దోరగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1/2 లీటరు ఆయిల్ పోసుకోండి. అంటే 1 కప్పు అండి, 1/2 లీటర్ అంటే 1 కప్పు, మెజరింగ్ కప్పు తోటి 1 కప్పు పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు వేయించుకోండి. మీకు ఉసిరికాయ ముక్కలు తొందరగానే మెత్తబడిపోతాయండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఉసిరికాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుందండి. మీకు ఒక ముక్కని స్పూన్ తోటి ఇలా నొక్కి చూసారనుకోండి అర్థమైపోతుంది, ఈజీగా కట్ అయిపోయింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 15 లేదా 20 దాకా వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసి ఒకసారి కలిసేటట్టు కలపండి. ఈ వెల్లుల్లి రెమ్మలు మీకు ఇలా పోపులో వేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కచ్చపచ్చ దంచుకున్న తర్వాత పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవచ్చండి. కొంతమంది అలా కూడా చేసుకుంటారు, నేనైతే ఇలా పోపులో వేసుకుంటాను. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, దీంట్లోనే 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీంట్లో ఇంకా కావాలంటే ఈ పోపులో మీరు ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. నేనైతే ఇంగువ వేయడం లేదు. ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. పోపు బాగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో వేసి కలుపుకున్నాం. ఈలోపు చింతపండు ఆరుంటుందండి, ఇలా బాగా చేతితో పిసకండి. పిసికితే మీకు గుజ్జు సపరేట్ అయిపోతుంది. ఇలా స్ట్రైనర్లో వేసుకొని చింతపండు గుజ్జును సపరేట్ చేసి పెట్టుకోండి. ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు చూసారా ఇలా చిక్కటి చింతపండు గుజ్జును చేసుకోవాలి. ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల్ని మిక్సీలో వేసుకొని వీటిని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకుని ఉసిరికాయ ముక్కలన్నింటినీ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు కారం ఉప్పు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఉప్పు 50 గ్రాములు వేసుకోవాలండి. కప్పుతో కావాలంటే మీకు 1/2 కప్పు పడుతుంది. నేను కొలత కూడా వేసి చూపిస్తున్నాను మీకు చూడండి. 50 గ్రాములు కారము, 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు చింతపండు. కరెక్ట్ కొలతలండి ఇవి. ఒకవేళ మీరు కేజీతో పెట్టుకునే పని అయితే 100 గ్రాముల కారము, 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాముల చింతపండు పడుతుంది. ఇలా తీసుకున్న ఈ కారాన్ని ఈ ముక్కల్లో వేసేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఉప్పును కూడా మెజరింగ్ చేసుకోండి. ఈ మెజరింగ్ కప్పు వెయిట్ని నేను మైనస్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ. మళ్ళీ వెయిట్ మీకు కన్ఫ్యూజ్ అయిపోతుందని. ఉప్పు 1/2 కప్పు వచ్చింది. 1/2 కప్పు కారం అయితే 1/2 కప్పు ఉప్పు అండి. ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 1/2 కప్పే వస్తుంది. ఇప్పుడు ఈ ఉప్పును కూడా ఈ ఉసిరికాయ ముక్కల్లో వేసేసి దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఆయిల్తో సహా పోసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మీకు మొత్తం బాగా కలిపిన తర్వాత ఆయిల్ సరిపోలేదేమో అన్నట్లు ఉంటుందండి. ఒక 2-3 రోజులు పచ్చడి ఊరాక ఆయిల్ పచ్చడిలో నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 2-3 రోజులు తడి తగలని చోట పక్కన పెట్టేసేయండి. 2-3 రోజులకి మీకు ముక్క ఊరి ఆయిల్ సపరేట్ అవుతుంది. 3 రోజుల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది ఇలా ఊరుతుంది. 3 రోజుల తర్వాత మీరు పచ్చడిని వాడుకోవచ్చు. ఏదైనా గాజు సీసాలో కానీ లేదా జాడీల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది, పాడవదండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే, అంటే కొంతమంది ఉప్పు కొద్దిగా ఎక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఉప్పు చూసుకొని టేస్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు ఆయిల్ మనకి పచ్చళ్ళలో ఎక్కువ ఉంటేనే మీకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. అంతే అండి, చాలా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో చూపించాను కదా. అందరూ చేస్తారు ఉసిరికాయ పచ్చడి, కాదని కాదు. కాకపోతే కొలతలు అనేవి కొత్తగా చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి తెలియదండి. అందుకోసంగా నేను ఇంత వివరంగా చెప్పాను ఈ వీడియోలో. ఈ కొలతలతో ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం ఉసిరికాయ పచ్చడి ఇలానే పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి చూసారు కదా 2 రకాల ఉసిరికాయ పచ్చళ్ళని ఎలా పెట్టుకోవచ్చో. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.